హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, చాలా మంది అయితే 4 ఇంచెస్ 6 ఇంచెస్ మా దగ్గర ఊఫర్స్ స్పీకర్స్ ఉండిపోయాయి. బట్ కాకపోతే వాటికి ఎన్క్లోజర్స్ ది బెస్ట్ బాక్స్ కావాలి. ఎందుకంటే మా దగ్గర బ్రాండెడ్ స్పీకర్స్ ఉన్నాయి. సోనీ, జేబీఎల్ అట్లాంటి స్పీకర్స్ మా దగ్గర ఉన్నాయి. మంచి సబ్ ఊఫర్ ఉంది. దాని గురించి మాకైతే మంచి ఎన్క్లోజర్స్ కావాలని చాలామంది అడుగుతున్నారు. సో అందుకే నేను మీ గురించి 4 ఇంచెస్ 6 ఇంచెస్ అండ్ నెక్స్ట్ 6 ఇంచెస్లో ట్యూబ్ మోడల్ ఫర్ సబ్ ఊఫర్ గురించి ఇదైతే మాత్రం ఇవి మీరు ఊఫర్స్ స్పీకర్స్ ఏవైనా వేసుకోవచ్చు. అది కూడా మీకు MDF వుడ్తో డ్రైవ్ ఆన్ బ్రాండ్తో నెంబర్ 1 క్వాలిటీ బాక్స్ ది బడ్జెట్ ప్రైస్లో మీకైతే తీసుకొచ్చాను. మనం ఈ వీడియోలో దీని క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ దీని డైమెన్షన్స్ ఎట్లా ఉన్నాయి అన్ని ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దీని ప్రైజెస్ అండ్ నెక్స్ట్ నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు దీన్ని ప్రైస్ చెక్ చేయవచ్చు. అట్లానే నాతో వాట్సాప్ చాట్ చేసి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఇంక రైట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూసుకుంటే మనకి దగ్గర 4 ఇంచెస్ ఉన్నాయన్నమాట. ఇవి మీకు 4 ఇంచెస్ బాక్సెస్ అయితే డ్రైవ్ ఆన్ బ్రాండ్ నుంచి మీకు బాక్సెస్ ఇట్లా రావడం జరుగుతుంది. ఇవి మీకు 4 ఇంచెస్ అయితే మీరు ఏ ఊఫర్ కానీ స్పీకర్ కానీ మీరు 2 వేసుకున్నా ఏ వేసుకున్నా సరే దీని క్వాలిటీకి మీకు ఎక్దమ్ నెంబర్ 1 వాయిస్ అయితే వస్తాయి అనమాట. ఈ బాక్సెస్ మీకు అయితే పెయిర్ వస్తాయి. ఎట్లాగా మీకు వెరీ కాంపాక్ట్ సైజ్. మీరు ఎక్కడైనా వాల్ కార్నర్స్లో ఫిట్ చేసుకోవాలనుకున్నా లేదా మీరు టేబుల్ పైన పెట్టుకోవాలనుకున్నా ఏమైనా సరే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. వెరీ కాంపాక్ట్ సైజ్లో అండ్ నెక్స్ట్ మీకు మంచి వుడ్తో మీకు రావడం జరుగుతుంది. దీని తాలూకా ప్రైస్ డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇవి మీకు 4 ఇంచెస్ అయితే దీని తాలూకా డైమెన్షన్స్ అన్ని మనం నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ బాక్సెస్ చూసేద్దాం. దీని తర్వాత మన దగ్గర అయితే 6 ఇంచెస్ ఉన్నాయి. ఇవి మీకు 6 ఇంచెస్. అది కూడా మీకు అన్ని కార్పెట్ బాక్సే. నార్మల్ వుడ్తో నార్మల్గా ప్లైవుడ్ వుడ్తో చేసిన బాక్స్ లాంటి లుక్ అయితే మేము ఎక్కడ రాదు. మంచి ఐటమ్ మీకు విత్ క్లాత్తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఫినిషింగ్ కూడా ఒక ప్రీమియం ఫినిషింగ్. మీరు హోమ్ పర్పస్ యూస్ చేయాలంటే ఎగ్దమ్ నెంబర్ 1 ఉంటాయి. మిమ్మల్ని లుక్స్ పరంగా ఎక్కడ డిసప్పాయింట్ చేయదని చెప్పుకోవచ్చు. మీకు ఎడ్జెస్లో కటింగ్ కానీ అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్లో లుక్ కానీ దీని తాలూకా ప్లేవుడ్ కానీ దీని తాలూకా క్వాలిటీ కానీ మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. టాప్లో చూసుకుంటే మీకు డ్రైవర్ అన్న బ్యాడ్జింగ్ ఇచ్చున్నారు. 4 ఇంచెస్ కూడా మాకు అంతే టాప్లో డ్రైవర్ అన్న బ్యాడ్జింగ్ ఇచ్చున్నారు అనమాట. ఇవి మీకు 6 ఇంచెస్ బాక్స్ అయితే మీకు సైడ్లో హోల్ కూడా ఇస్తారు. లెఫ్ట్ అండ్ రైట్ మీరు ఎటు నుంచి అయినా సరే వైర్ లాక్కోవడానికి మీరు మళ్ళీ డ్రిల్ చేస్తే క్లాత్ అవన్నీ కొంచెం వేస్ట్గా పోతాయి. అండ్ నెక్స్ట్ మీకు నీట్గా హోల్ చేయడం రాకపోతే బాక్స్ కొంచెం పాడవుద్ది అనే రీజన్ పైన వాళ్ళే మనకి బోత్ సైడ్ హోల్స్ కూడా ఇచ్చున్నారు. మీరు లెఫ్ట్ అండ్ రైట్ మీకు హోల్స్ ఉన్నాయి కదా, మీరు దాని నుంచి మీరు వైర్ లాక్కోవచ్చు అనమాట. ఎక్కడ మీరు హోల్ చేయక్కల డైరెక్ట్గా ఇందులోని ఊఫర్ కానీ స్పీకర్ కానీ మీరు ఫిట్ చేసుకోవచ్చు. ఇవి మీకు 6 ఇంచెస్ బాక్సెస్ అయితే మీరు ఒక స్టాండింగ్ పెట్టుకుంటే మీకు ఈ మాత్రం హైట్ అయితే వస్తుంది. అదే మీరు 4 ఇంచెస్ స్టాండింగ్ పెట్టుకుంటే మీకు ఈ హైట్ అయితే వస్తాయి అనమాట. ఎట్లా ఉంటాయి మీకు 4 ఇంచ్ 6 ఇంచ్ ఇదే మీకు డిఫరెన్స్ అయితే ఎట్లా ఉంటాయి మీకు 4 ఇంచ్ కానీ 6 ఇంచ్ కానీ లుక్స్ పరంగా మీరు చాలా ఇంప్రెస్ అవుతారని చెప్పుకోవచ్చు. ఇవి మీకు బాక్సెస్ అయితే నెక్స్ట్ ఫైనల్గా చూసుకుంటే మన దగ్గర 6 ఇంచ్ ట్యూబ్ ఉంది. చాలా మంది సబ్ ఊఫర్ 6 ఇంచ్ సబ్ ఊఫర్ మేము మరి ఓవర్గా మాకు బేస్ వచ్చు మంచి సబ్ ఊఫర్ ఉంది 6 ఇంచ్లో అది యూజ్ చేసుకుందాం అనుకుంటే మీకు ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డ్రైవ్ ఆన్ కంపెనీ నుంచి మనకైతే రావడం జరుగుతుంది ట్యూబ్. వెరీ కాంపాక్ట్ సైజ్లో మీకు ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అయితే చేయదనమాట. ప్లేస్ మీకు తక్కువ ఉన్నా సరే నో ఇష్యూ, ఎక్కడైనా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు. చాలా మందికి డౌట్ ఉంటుంది మీకు రౌండ్ మోడల్ కదా రోల్ అయ్యి వెళ్ళిపోద్దేమో అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అందుకనే మనకి ఒక సపోర్టర్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మీకు సపోర్టర్, ఇది మీకు హాఫ్ కర్వ్ టైప్ అయితే ఉంది. ఎల్ కటింగ్ లో కొంచెం హాఫ్ కర్వ్. ఇది మనకి ఏంటంటే ఇలా రోల్ అయిపోకుండా బాక్స్ సైడ్ లో చూసుకుంటే మీకు ఒక స్టిక్కర్ లాంటిది ఇచ్చున్నారు కదా, ఇక్కడ కూడా మనకి సేమ్ దీన్ని పట్టుకునేందుకు మనకి ఒక స్టిక్కర్ లాంటిది ఇచ్చున్నారు. జస్ట్ మీరు ఇట్లా పైన ఇలా అప్లై చేస్తే చాలు, ఇలా పెడితే చాలు మీకు లాక్ అయిపోద్ది. రోలింగ్ కూడా ఆగిపోయి ఇలా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది, నాకు ఇది చాలా నచ్చింది. చాలా స్టిక్కీ ఉంది, బాగా పట్టుకుంటుంది. ఇది అయితే మాత్రం మన జిప్స్ గట్రా లాక్ అవుతాయి కదా, అట్లా మీకు అయితే ఇవి లాక్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా మీరు లాక్ చేసుకుంటే ఇట్లా మీకు ఉంటుంది, బాక్స్ రోల్ అవ్వకుండా. అండ్ అట్లానే మీరు దీని లోపల క్వాలిటీ చూసుకుంటే మీకు ఎంత హెవీ వుడ్ అన్నది మీకు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు స్పీకర్ సాకెట్ ఇచ్చారు కదా, స్పీకర్ సాకెట్ కూడా మనకైతే బనానా సాకెట్స్తో ఇచ్చున్నారు. మీకు బనానా సాకెట్స్ అండ్ అట్లానే బనానా పిన్స్ కూడా మనకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్లో చూసుకుంటే మనకి ఎయిర్ హోల్ కూడా ఇచ్చున్నారు అనమాట. మీకు ఇందులో చెప్పాక సబ్ ఊఫర్ యూస్ చేస్తే మీకు బెటర్. టాప్లో చూసుకుంటే డ్రైవర్ అన్న బ్యాడ్జింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు లోపల స్పీకర్ సాకెట్ నుంచి వైర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు డైరెక్ట్గా ఈ స్పీకర్ వైర్కి మీ సబ్ ఊఫర్ అనేది మీరు జాయిన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇంకా అవుట్ ఉంది మీకు, ఇంకా కొంచెం లూజ్గా ఉంది వైర్ అనేది, కొంచెం ఎక్కువ ఇచ్చున్నారు, బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ట్యూబ్ గురించి అయితే. మనం వీటి తర్వాత డైమెన్షన్స్ చూద్దాం. డైమెన్షన్స్ చూసిన తర్వాత ఇందులో మీకు ఏది బెటర్, ఈ ప్రైస్కి వర్తా కదా తర్వాత మాట్లాడుకుందాం. అండ్ చూసుకోవచ్చు ఇది మనకి బాక్స్ అయితే 4 ఇంచెస్ బాక్స్ MDF వుడ్తో. మనం దీని లెంత్ చూసుకుంటే ఇట్లా మీరు చూసుకుంటే మీకు అయితే ఇది 6 ఇంచెస్ మీకు 6 ఇంచెస్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. సెంటీమీటర్లు చూసుకుంటే 15 సెంటీమీటర్స్ మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇట్లా డెప్త్ చూసుకుంటే మనకైతే ఇది 4 ఇంచెస్ దగ్గర మీకు 4 ఇంచెస్ దాటే ఉంది. 4.25 అనుకోవచ్చు. మీకు సెంటీమీటర్లో చెప్పాలంటే 10.5 సెంటీమీటర్స్ మీకు అయితే డెప్త్ రావడం జరుగుతుంది, ఈ డెప్త్ అయితే. అండ్ నెక్స్ట్ మనం దీని హైట్ ఇట్లా మీరు చూసుకుంటే దీని హైట్
ఇది కూడా మనకి 6 ఇంచెస్ అనమాట, అంటే 15 సెంటీమీటర్స్. మీకు ఇట్లా మీకు బ్రెత్ కానీ అండ్ నెక్స్ట్ మీకు హైట్ కానీ రెండు మీకు అయితే ఇట్లా ఉంటాయన్నమాట. మీకు 6 ఇంచెస్. ఇదైతే మాత్రం మనకి డెప్త్ వచ్చేసి మీకు 4.25 ఇంచ్ రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు 4.25 ఇంచ్ అయితే మనకి ఇది రావడం జరుగుతుంది బాక్స్ అయితే. మీకు ఇవి చూసుకుంటే మీకు ఇలా దీని హైట్ కానీ బ్రెత్ కానీ చూసుకుంటే మీకు అయితే 6 ఇంచెస్ అనమాట. మీకు దీని డైమెన్షన్స్ వచ్చేసి 4 ఇంచెస్ బాక్స్ తాలూకా డైమెన్షన్స్ మన అట్లా ఉన్నాయి. నెక్స్ట్ మనం 6 ఇంచ్ చూసుకుంటే మనకి 6 ఇంచెస్ బాక్స్ వచ్చేసి ఇది మనకి 6 ఇంచెస్ బాక్స్ అయితే. దీని తాలూకా మనం ఇట్లా మీరు లెంత్ చూసుకుంటే మీకు అయితే 8 ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్గా. మీకు బాక్స్ అయితే 8 ఇంచెస్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు దీని తాలూకా డెప్త్ చూసుకుంటే మనకైతే డెప్త్ 4.75 ఇంచ్ మనకైతే డెప్త్ రావడం జరుగుతుంది. మీ సెంటీమీటర్ చెప్పాలంటే మనకి 12 సెంటీమీటర్స్తో మనకైతే దీని తాలూకా డెప్త్ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మీరు హైట్ చూసుకుంటే ఇట్లా మీరు దీని హైట్ చూసుకుంటే మీకైతే 20 సెంటీమీటర్స్ మీకు అయితే రావడం జరుగుతుంది. 8 ఇంచెస్ మీకు 4 ఇంచ్ అండ్ నెక్స్ట్ 6 ఇంచ్ రెండు కూడా మీకు ఏంటంటే ఇట్లా మీరు 6 ఇంచ్ అంటే మీకు దీని తాలూకా ఇట్లా మీకు బ్రెత్ అండ్ నెక్స్ట్ మీకు హైట్ రెండు మీకు 6 ఇంచ్ మీకు అయితే ఇది రావడం జరుగుతుంది. ఇదైతే మీకు 8 ఇంచెస్ ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. 8 ఇంచ్ మీకు ఇట్లా రావడం జరుగుతుంది. మొత్తం మీకు అయితే ఒక స్క్వేర్ టైప్లో ఉంటుంది. మీకు డెప్త్ చూసుకుంటే ఇది మీకు 12 సెంటీమీటర్స్. ఇది మీకు డెప్త్ చూసుకుంటే మీకు అయితే ఇది 10 సెంటీమీటర్స్ అనమాట. మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఇట్లా మీకు అయితే రావడం జరుగుతుంది. ఇది 4 ఇంచ్ 6 ఇంచ్. ఇది మనకి ట్యూబ్ అయితే మనం దీని తాలూకా లెంత్ చూసుకుంటే మనకి ఇట్లా 35 సెంటీమీటర్స్ అంటే మీకు 14 ఇంచెస్తో రావడం జరుగుతుంది అనమాట. మీకు ట్యూబ్ వచ్చేసి వెరీ కాంపాక్ట్ సైజ్ ఉంటుంది. 14 ఇంచెస్ మీకు రావడం జరుగుతుంది. అండ్ అట్లానే మీరు దీని తాలూకా డైమెన్షన్ చూసుకుంటే మనకి ఇది ఎగ్జాక్ట్గా 22 సెంటీమీటర్స్ మీకు రావడం జరుగుతుంది. ఇంచెస్లో చెప్పుకుంటే మనకి 8.5 ఇంచెస్తో మీకు అయితే ఈ విడ్త్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మీకు 6 ఇంచెస్ హోల్ కటింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా చూసుకుంటే మీకు 22 సెంటీమీటర్స్ 8.5 ఇంచెస్. మీరు సెంటర్లో చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా 6 ఇంచ్ అయితే మీకు రావడం జరుగుతుంది. మీకు 6 ఇంచ్ ఏ ఓఫర్ అయినా సబ్ ఓఫర్ అయినా ఇలా మీరు పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు ఓవరాల్గా ట్యూబ్ గురించి అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి దీని తాలూకా డైమెన్షన్స్ అయితే మీకు ఈ ప్రైస్కి ది వర్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకైతే ఇది లైఫ్ వచ్చేస్తుంది, ఈజీగా లైఫ్ వస్తుంది. మనకి ప్లేవుడ్ అయితే పుచ్చిపోవడం అట్లాంటివి అయితే ఏముంటాయి, అలాంటివి చాలా ఉంటాయి కదా. సో దీనికి అట్లా అయితే ఏం కాదు, MDF వుడ్ కాబట్టి మనకి చాలా బాగా లైఫ్ వస్తుంది. అండ్ అట్లానే మీకు పైన కార్పెట్ కూడా వేసి ఉండడం వల్ల మీకు లుక్స్ పరంగా ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదనమాట. మన దగ్గర ఇవే కాదు 6x9 బాక్సెస్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్ అవి నా దగ్గర రెడీ లేవు కాబట్టి మీకు చూపించట్లేదు. ఎవరైనా 6x9 అంటే ఓవెల్ షేప్ స్పీకర్స్ గురించి చూస్తుంటే ఆ బాక్సెస్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అట్లానే మీకు సబ్ ఓఫర్ 12 ఇంచ్ కావాలంటే బాగా బిగ్ సైజ్ ఉంది. డ్రైవ్-ఆన్ కంపెనీదే మనకి హెక్సాగాన్ కటింగ్తో రావడం జరుగుతుంది. లోపల చూసుకుంటే మనకి గ్రాస్ వూల్తో చాలా అట్రాక్టివ్, చాలా బల్కీ ఉంటుంది. అది మీకు అప్రాక్సిమేట్ 3937 అట్లా పడుతుంది ఓన్లీ బాక్స్ కాస్ట్. వెరీ బిగ్ సైజ్ ఉంటుంది డ్రైవ్-ఆన్ కంపెనీది. ఇట్లా ఉంటుంది మీకు బాక్స్ అయితే మాత్రం. సో మీకు ఈ ఐటమ్స్లో ఏది నచ్చింది, బడ్జెట్లో మంచి క్వాలిటీతో మంచి కంపెనీతో మీరు ఎక్కడైనా కార్నర్స్లో పెట్టుకునే విధంగా మీకు ఉండాలని చెప్పి ఇవైతే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది డౌన్ కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.